కుక్కర్ చికెన్ దోశ. చికెన్ ఎలా చేయాలో చూద్దాం. చికెన్ తీసుకొని బాగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొనేసి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చికెన్ వేసుకొని అది ఒక 2 నిమిషాలు కొంచెం వేయించుకొని ఇందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది ఒక 4-5 నిమిషాలు వేయించుకోవాలా. అది వేగే లోపల మసాలాకు రెడీ చేసుకుందాం. మసాలాకు పుదీనా, టమాటోలు, ఎర్రగడ్డలు మిక్సీలో వేసుకొని అందులోనే ఒక చెక్క మొగ్గ కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకొని ధనియాల పొడి, కారపొడి, చికెన్ మసాలా లేదంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. చికెన్ మసాలా వేసుకున్నాం. చికెన్ మసాలా వేసి కొంచెంసేపు వేయించుకోవాలా. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేసినాయి. నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత రుబ్బి పెట్టుకున్న మసాలా దాంట్లో వేసుకోవాలా. మసాలా వేసేసి దాంట్లోనే కొంచెం నీళ్లు పోసుకొని కుక్కర్ పెట్టేసి 2 విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని ఓపెన్ చేస్తే కుక్కర్ చికెన్ రెడీ. 20 నిమిషాల్లో చికెన్ దోశ రెడీ అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా వచ్చింది.